హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీ హ్యావ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈరోజు వ్లాగ్లో నేను కిడ్స్ వేర్వి మంచి కలెక్షన్ చూపిస్తానండి. చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు మార్నింగ్ అయితే ఇలా దోశలతో మా డే అయితే స్టార్ట్ అయిపోయింది. కొంచెం పిల్లలు తింటారు కాబట్టి అందులో కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేస్తాను. మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుక ఉంటే క్యారెట్ ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేయండి. క్యారెట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. చికెన్ ఏది? ఎస్. ఓ ఏంటిది అలా అనేది? పేరేంటి? ఎలా అంటుంది? నెక్స్ట్ మా వాళ్ళు ఇలా గేమ్స్ ఆడుతున్నారు. అంటే గేమ్ అంటే కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్లోనే. ఫస్ట్ అయితే ఈ యాప్ మా బాబు వాళ్ళ స్కూల్లో వాళ్ళు మాకు సెండ్ చేశారు. అదేంటంటే కొంచెం వీడు ఆడుకునేవి ఉన్నాయి, కాకపోతే కొంచెం పెద్ద పిల్లలకైతే బాగా యూజ్ అవుతుంది ఆ యాప్. వీడేంటంటే ఇంకా అంత కాదు కదా, అంత ఆలోచించేది ఉండదు కాబట్టి ఇది మా హస్బెండ్ డౌన్లోడ్ చేశారండి. ఈ యాప్ నేమ్ నాకు గుర్తులేదు. నేను ఒకసారి మా హస్బెండ్ని కనుక్కొని మీకు డిస్క్రిప్షన్లో చెప్తాను. మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా. వాళ్ళు ఇలా ఆడుతూ నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. హన్షుకి 1.5 years ఉన్నప్పుడు స్క్రీన్ టైం కొంచెం పెరిగిపోయిందండి. యాక్చువల్గా అయితే ఒక 30 minutes ఇచ్చేదాన్ని. తర్వాత నేను కన్సీవ్ అవ్వడం వల్ల వాడికి స్క్రీన్ టైం ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ 3 hours వరకు స్క్రీన్ టైం పెరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం సేపు ఆడుకుంటారు కదా ఏడవకుండా అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటాము. ఫస్ట్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. తర్వాత చెప్పాను కదా, కన్సీవ్ అవ్వడం వల్ల వాడికి ఎక్కువైపోయింది. ఇంకా అలా తింటున్నప్పుడు ఫోన్ చూస్తూనే ఉండేవాడు. ఇంకా అది మాన్పించడం మాత్రం చాలా కష్టమైంది మాకు. ఇప్పుడైతే 0 స్క్రీన్ టైం. ఎప్పుడైనా వాడు కావాలి చూస్తాను అంటే అది కూడా 30 minutes అంతే, అంతకు మించి అయితే పెట్టను. ఇప్పటి నుంచే వాళ్ళు అలా చూస్తూ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడం ఆగిపోతుంది. సో ఎవరైనా అలా చూస్తూ ఉంటే కష్టమైన పర్వాలేదు, 1-2 weeks వరకు కొంచెం కష్టంగానే ఉంటుంది. తర్వాత మెల్లిగా వాళ్ళే మానేస్తారు. కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కానీ ఏదైనా టాయ్స్ అవి ఉంటాయి కదా, అలాంటి వాటితో ఎంగేజ్ చేయండి. ఎలా మాన్పించానో కూడా మీకు కావాలి అంటే వీడియో కింద కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వ్లాగ్లో డీటెయిల్గా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ అయితే సేమియా చేస్తున్నాను. ఎప్పుడూ లేనిది సడన్గా సేమియా చేయమని చెప్పి అడిగారు అన్నమాట మా హస్బెండ్. సో ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. జనరల్గా మనకి సేమియా వెంటనే చిక్కపడిపోతుంది కదా. సో నేను చేసే సేమియా కొన్ని టిప్స్ యూస్ చేస్తాను. సో మనకి చిక్కపడకుండా ఇలా పలచగానే ఉంటుంది. స్క్రీన్ మీద మీకు మెజర్మెంట్స్ ఇచ్చాను కదా, సో అదైతే ఫాలో అయిపోండి. లాస్ట్లో మాత్రం ఒకవేళ చిక్కపడితే కాచి చల్లార్చిన పాలు ఒక 1/2 cup వరకు యాడ్ చేసుకోండి. నేను ఇక్కడైతే యాడ్ చేయలేదు, మీకు అదే చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే విశాల్ మార్ట్కి వెళ్ళామండి పిల్లలకి డైలీ వేర్ తీసుకోవడానికి. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి లేడీస్ కలెక్షన్ ఉంటుంది. టాప్స్, బాటమ్స్, ఇన్నర్స్, వెస్ట్రన్ టాప్స్ ఇవన్నీ ఉంటాయి. పిల్లలకి తీసుకోవడానికి వచ్చాం కదా, ఇంకా అంత డీటెయిల్గా అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇదైతే సెకండ్ ఫ్లోర్లో మనకి కిడ్స్ వేర్ మొత్తం ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, అసలు ఎంత స్టాక్ ఉంటుందంటే అన్ని బ్రాండ్స్ కొలాబ్ అయి ఉంటాయి ఇక్కడ. అండ్ దట్టు మనకి రీజనబుల్ ప్రైజెస్లో వచ్చేస్తాయి. చిన్నపిల్లలు న్యూ బోర్న్ బేబీస్కి అయితే ఎంత కంఫర్ట్గా ఉంటాయో. ఫ్యాబ్రిక్ కూడా మనకి బనియన్ క్లాత్ మెటీరియల్తో అయితే వస్తుంది. ఇన్ని రోజులు నాకు ఈ షాప్ ఎందుకు తెలియలేదా అనుకున్నాను. మా పిల్లలకైతే పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి తీసుకునేదాన్ని కంఫర్ట్గా ఉండాలి అని చెప్పి. ఇక్కడ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చేస్తున్నాయి. 99కి సెట్ వచ్చేస్తుంది ఇక్కడైతే చిన్న పిల్లలకి. పెద్దవాళ్ళకి కూడా ఉంటాయండి. ఒకసారి వెళ్ళి డీటెయిల్గా చూడండి మీకు ఎవరికైనా అవైలబుల్గా ఉంటే. ఆ ఫ్లోర్లోనే మనకి స్టేషనరీ కూడా ఉంటాయి, పిల్లలకి సంబంధించినవన్నీ. బొమ్మలు, వాటర్ బాటిల్స్, ప్యాడ్స్, స్లిప్పర్స్ ఇవన్నీ ఉంటాయి. అవి కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. కొన్ని నాకు తక్కువ క్వాలిటీవి అనిపిస్తాయి, కొన్ని మాత్రం చాలా బాగుంటాయి క్వాలిటీ.
కలెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. డైలీ వేర్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇవి కూడా. మనం జనరల్గా డీమార్ట్కి వెళ్తే మనకి క్వాలిటీ బాగుంటుంది, సేమ్ అలానే ప్రైస్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్వాలిటీ బాగుంటుంది, తట్టు రీజనబుల్ ప్రైస్కి వచ్చేస్తాయి మనకి. ఒకసారి మీరు కూడా ఎవరికైనా దగ్గరలో ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మా పాపకి ఏం తీసుకున్నానో కూడా లాస్ట్లో చూపిస్తాను. అండ్ తర్వాత అయితే రిటర్న్ అయిపోతున్నాము. వర్షం పడింది చల్లగా, సో ఇంకా టీ తాగుదామని చెప్పి అన్నారనమాట. ఇంకా టీకి అయితే ఆగాము. ఇంకా అన్ని బట్టల్లో మనం వెతుక్కోవాలి అంటే చాలా కష్టం అండి. కొంచెం మన పిల్లల సైజులు అవన్నీ కూడా చూసుకోవాలి కదా. అండ్ హెడేక్ కూడా వస్తుంది అని చెప్పి ఇక్కడైతే టీ తాగుతున్నాము. నేను జనరల్గా టీ తాగను, కానీ హెడేక్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తాగుతాను. నేనైతే ఈ ఫ్రాక్స్ తీసుకున్నానండి. ఒక 5 ఫ్రాక్స్ తీసుకున్నాను, డైలీ వేర్కే కదా అని చెప్పి. సో చాలా బాగున్నాయి, క్వాలిటీ కంఫర్ట్గా ఉంటాయి. అండ్ మనకి పెద్ద షాప్స్లో బటన్కి ఇలా పెట్టుకోవడానికి ఇస్తారు కదా, సేమ్ అలానే ప్రొవైడ్ చేశారు. వెనకాల బటన్కి ఎలాస్టిక్ది ఉంటుంది చిన్నది, సో అది పెట్టేసుకోవడమే. యాజ్ యూజువల్ వచ్చేటప్పుడు అయితే ఫ్రూట్స్ తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియోకి అంతే గాయస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.